ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5 కోట్ల మంది ప్రజలకు అందరికి కూడా నేను నమస్కరిస్తూ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, 5 కోట్ల మంది ఆంధ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ చెబుతున్నటువంటి వీడియో. ఈవేళ జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో ఎవరిది గెలుపు ఎవరిది ఓటమో తెలియదు. కానీ నేను తెలుసుకున్నదల్లా ఒకటే: బెదిరించేవాడికి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అని నేను భావిస్తున్నాను. అది కరెక్టో కాదో మీకే తెలియాలి. నాకు తెలిసిన నీతి అది. 5 కోట్ల మంది ప్రజలుండగా ఒక రెడ్డ బుక్కులో ఒకడు రాసుకుని నేను గెలిచాక మీ అంతు చూస్తాను అని బెదిరిస్తుంటే అందరం పనికిరాని వాళ్ళుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిస్ అందరూ కూడా చూస్తూ ఊరుకుండిపోయారే. కానీ ఇదేంటి అన్యాయం? నీవు చేసిన మోసాలకు ఎవరైనా విమర్శిస్తే వాళ్లను రెడ్ బుక్లో రాసుకుని నీ ప్రభుత్వం వచ్చాక నీవు అందరినీ చంపుతాను, పొడుస్తాను, ట్రాన్స్ఫర్లు చేస్తాను, ఏమైనా చేస్తాను అంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు జనమందరూ ఊరుకున్నారు అంటే నా మనసు ద్రవించిపోయింది. అందుకే నేను ఎదిరించాను. ఎన్నెన్నో మాటలు అన్నాను, ఎంతోమందిని అనరాని మాటలు అన్నాను. అన్నిటికీ స్థిరపడే నేను అన్నాను. నేను పుట్టాను, ఏదో ఒకరోజు మరణిస్తాను. అది ఎలా చనిపోతాను అని ఎవరికీ తెలియదు, నాకే తెలియదు. అది బాంబులతో చచ్చిపోతానా, ఎవరైనా నరికితే చచ్చిపోతానా, నేను విమానంలో వెళ్తుంటే ఫ్లైట్ క్రాష్ అయి చచ్చిపోతానా, ఉరి వేసుకుని చచ్చిపోతానా, కొడిలి శివప్రసాద్లాగా. మరణం మనకు తెలియదు కాబట్టి దేనికైనా సిద్ధపడే, బెదిరించేవాడిని ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అని నమ్మిన నేను నా సిద్ధాంతంలో రెడ్డ బుక్కు రాసుకున్న లోకేష్కి చంద్రబాబు మద్దతు, పవన్ కళ్యాణ్ మద్దతు, వీళ్ళు మనుషులే అనిపించింది. అలా రాసుకుంటుంటే కొడుకాను వట్ట రాయకూడదు, అది తప్పని చెప్పలేని ఈ నికృష్టపు బతుకుతున్న ఈ చండాలుడు, ఈ చంద్రబాబు ఒక మనిషి అనుకున్నా. అందుకే నేను పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబుని కానీ ఈ ముగ్గురు కలిసినటువంటి కూటమిని ఉతికి ఆరేశా. దేనికైనా సిద్ధపడే ఆరేశా. అర్థం చేసుకోండి. నేను నమ్మిన వ్యక్తి జగన్, ప్రజలు నమ్మిన వ్యక్తి జగన్ అనుకున్నా. జగన్ను మించిన నాయకుడు ఇంతవరకు రాలేదని నేను ఆయనకు ఎడిక్ట్ అయిపోయా. స్వార్థం లేకుండా ప్రజల సొమ్మును ప్రజలకే అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇక నిస్వార్థపరుడు ఎవ్వరూ లేరు అని భావించా. 5 కోట్ల మందిలో ఎంతోమంది ఎదురు తిరిగిన, 16 మాసాలు జైలులో పెట్టిన, ఎదురు తిరిగి వచ్చి ప్రజల పాలన ప్రజలకు అందిస్తున్న మహానుభావుడిగా నేను భావించా. అందుకే నేను నా ప్రాణానికి కూడా త్యాగం చేసి లెక్కలేనన్ని వీడియోలు చేశా. ఈ వేల్టతో ముగిసిపోతుంది ఎలక్షన్. ప్రజలను రక్షించేందుకు ప్యాను గుర్తుపై ఓటేస్తారో లేక వారి భవిష్యత్తును వారే పాడు చేసుకుంటారు. దైవ నిర్ణయం, వారి నిర్ణయం. ఇది మనసులోంచి వచ్చినటువంటి ఆవేదనతో మాట్లాడుతున్న రామరాజు. మీ భవిష్యత్తుని మీరు నిలబెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి, ప్యాను గుర్తుకు ఓటేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా బ్రతుకుతారు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గుడికి భగవంతుడే శాస్తి చెప్తాడు, కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలానికి మరపు రాదు. కాలం చాలా గొప్పది.
మనమందరం కూడా ఆలోచించండి. నాకు ఏ పదవి వద్దంటాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రాదు. కానీ ప్రజలకు అందరికీ వెళుతుంటే ఎంతో సంతోషిస్తున్నాను. ఎంతోమంది మన ప్రజలను హింసించినటువంటి రాక్షసులను చరిత్రలో నేను చదివాను. ఐ ఆమ్ రిమెంబర్డ్ పాస్ట్ డేస్. Chandrababu government outlawed the government or the politicians should be brought down. Law-abiding government should be formed. Our nation should be safe. We will win, victory is ours. కానీ నేను నమ్మి సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మే మాట్లాడే ఏ స్వార్థం లేని రామరాజు మాట్లాడుతున్న ఈ వీడియో, ఈ వేల్టతో ఈ వీడియోలకు ఫుల్ స్టాప్ పెడుతున్నా. ఆఖరిసారిగా మీకు అందరికీ చెప్పాలని, నేను చేసినటువంటి ఎవరి మనసునైనా బాధ కలిగిస్తే మీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చంపుకోవచ్చు. దానికి అన్నిటికీ సిద్ధపడే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశా, ఆయన్ని మెచ్చుకున్నా. ఆయన పెట్టినటువంటి ఫలితాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని నేను భావించే మళ్ళీ ఇట్లాంటి నాయకుడిని వదులుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని మరీ అన్నతమ్ములకు, ఆడపడుచులకు, కార్మిక కర్షక సోదరులకు, విద్యార్థులకు, తెలివైన సైంటిస్టులకు, జడ్జీలకు, న్యాయమూర్తులకు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు, రాష్ట్రపతికి, అందరికి కూడా, విలేకరులకు, ప్రముఖ విద్యావేత్తలకు, సైంటిస్టులకు, నా కొల్లేటి ప్రజలకు, 5 కోట్ల ఆంధ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి మరణం లేదని నమ్మిన నేను నా మరణాన్ని సైతం లెక్క చేయకుండా మీ ముందు ఎన్నెన్నో వీడియోలు మాట్లాడిన నన్ను మీరందరూ క్షమిస్తారో, దూషిస్తారో, చంపుతారో అన్నిటికీ సిద్ధపడే చేసినటువంటి వీడియోలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తెరగండి. ఈ వేటతో ఈ ఎలక్షన్ సాయంత్రానికి ముగిసిపోతుంది. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకుంటారు, పాడు చేసుకుంటారు. రెడ్డ బుక్కులో రాసినటువంటి వాడికే బెదిరి మీరు వాడికి ఓటేస్తారు. మేము వీరుడమే. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో మేము ఎవరికి జడము, ఎవరినైనా అన్యాయస్తులు మనల్ని బెదిరిస్తే వాళ్ళని ఎదిరిస్తాము అని అనుకుంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకుంటారని మనస్ఫూర్తిగా నమస్కారములతో మీకు అందరికీ తెలియజేస్తున్నా, విన్నవిస్తున్నా, వేడుకుంటున్నా. మోరు రామరాజు, కొల్లేరు నేత. థ్యాంక్ యూ సార్.